ఫ్రెండ్స్ ఆ ఒక్కటి అడక్కు ఈ సినిమా ఎలా ఉందంటే ఇదొక జస్ట్ యావరేజ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. కామెడీ జోనర్ని ఇష్టపడే వాళ్ళకి, హీరో అల్లరి నరేష్ సినిమాలను లైక్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. సో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ ఆ ఒక్కటి అడక్కు. సినిమా ఫుల్ రివ్యూ తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి పడేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్, అల్లరి నరేష్ ఆయన ఒకప్పుడు కామెడీ సినిమాలు తీసాడు అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్టే. ఇక అదే తరహా కామెడీ సినిమాలు తీస్తూ ఉండేసరికి ఆడియన్స్కి బోర్ కొట్టేసింది. ఆ తర్వాత సీరియస్ స్టోరీస్ ఎంచుకున్నాడు. అవి కూడా 2-3 హిట్ అయ్యాయి, 4వది ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ పాత కథనే నమ్ముకొని కామెడీ ట్రాక్లోకి వచ్చాడు ఈ సినిమాతోటి. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ఆ ఒక్కటి అడక్కు. మరి అదే టైటిల్ ఎంచుకున్న అల్లరి నరేష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడో లేదో చూద్దాం. సినిమా స్టోరీ విషయానికి వస్తే సింపుల్గా మాట్లాడుకుంటే ఈ సినిమా స్టోరీ గురించి పెళ్లి కాకపోవడం ఒక బాధ అయితే, ఈ పెళ్లి గురించి సొసైటీలో అడిగే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ మీద తెరకెక్కిందే ఈ సినిమా. ఇక ఈ స్టోరీతో సినిమా అంతా కామెడీగా నడిపించి చివర్లో ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉన్న కామెడీతో నడిపించేశాడు డైరెక్టరు ఆ పెళ్లిని బిజినెస్గా మార్చిన విధానం, దాని చుట్టూ జరిగే వ్యాపారము, మ్యాట్రిమోనీలో సైట్లో ఉండే పద్ధతులను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది జస్ట్ ఓకే అనిపించింది, కానీ అంతగా అయితే ఏం పేలలేదు. కామెడీ డోస్ మాత్రం ఇంకాస్త పెంచాల్సింది డైరెక్టర్. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఏమాత్రం పేలలేదు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్ ను కూడా కామెడీతోనే స్టార్ట్ చేసిన డైరెక్టర్ చివరికి వచ్చేసరికి సీరియస్ వైపు మళ్లించాడు సినిమాని. ఇక ఆ తర్వాత చివర్లో ఒక మంచి సందేశంతో కూడిన హాట్ సీన్స్, అద్భుతమైన డైలాగ్స్తో కథను మలుపు తిప్పి క్లైమాక్స్ బాగుందిరా అనుకునేలా చేసుకున్నాడు డైరెక్టర్. అండ్ ఆడియన్స్ కూడా క్లైమాక్స్ని లైక్ చేస్తారు. సో ఫైనల్గా సినిమా జస్ట్ ఓకే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో అల్లరి నరేష్ ఎప్పట్లానే కామెడీ టైమింగ్తో అందరిని అలరించాడు. మళ్ళీ పాత అల్లరి నరేష్ చూసినట్టు అనిపించింది. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చక్కగా నటించింది. ఈ సినిమాకి బాగా సెట్ అయింది. ఇక మిగతా ఆర్టిస్టులందరూ తమ పరిధి మేరకు ఆడియన్స్ మెప్పించారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ ఈ సినిమాని ఇంకాస్త ఎంగేజింగ్గా తీసినట్టు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక గోపి సుందర్ అందించిన బీజిఎం, ఆ మ్యూజిక్, సాంగ్స్ జస్ట్ ఓకే. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. సో అంతకు మించి అడక్కు ఈ సినిమా గురించి. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.